అడుగు వేయడం కష్టంగా ఉందా? దీనికి కారణం ఫుడ్ డ్రాప్ కావచ్చు. హాయ్ హలో, దిస్ ఈజ్ యువర్ డాక్టర్ లయశ్రీ, ఫిజియోథెరపిస్ట్ అండ్ రిహాబిలిటేషన్ థెరపిస్ట్ అట్ ఆరుషి ఫిజియో రిహాబ్ సెంటర్ వరంగల్. ఫుడ్ డ్రాప్ అనేది కాల్లోని ముందు భాగం అంటే వేళ్ళ వరకు మనకి పైకి లేపకుండా నడవడం లాంటిది కనిపిస్తుంటుంది. ఎవరిలో కనిపిస్తుందంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో కానీ, మల్టిపుల్ స్క్లీరోసిస్, మస్కులర్ డిస్ట్రోఫీ లేదా డయాబెటిక్ న్యూరోపతీస్ లో చూసుకోవచ్చు. ఇది సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కాలుని మనం ఇలా లేపి అడిగేయలేకపోతాము, కాలు రాకుంటూ వస్తుంటుంది, కాళ్ళల్లో నమ్నెస్ ఉంటుంది, తిమ్మిర్లు రావడం ఉంటుంది, బరువెక్కడం ఉంటుంది, అసలు సరిగ్గా నడవలేకపోతుంటారు. ఫుడ్ డ్రాప్ ని ట్రీట్ చేసుకోవాలంటే ఏఎఫ్ అంటే యాంకిల్ ఫుట్ ఆర్థోసిస్ తో పాటు మజిల్ స్టిమ్యులేషన్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజెస్ అనేటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఎక్సర్సైజెస్ ఏంటివో తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ సీటెడ్ టో లిఫ్టింగ్. కాళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేసి రిలాక్స్ చేయాలి. సెకండ్ ఎక్సర్సైజ్ సీటెడ్ కాఫ్ స్ట్రెచింగ్. కూర్చొని చైర్లో టవల్ లేదా రెసిస్టెంట్ బ్యాండ్ తో కాఫ్ ని స్ట్రెచ్ చేసుకోవాలి. థర్డ్ ఎక్సర్సైజ్ అసిస్టెడ్ డార్సిఫ్లెక్షన్. ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి మా ఆరుషి ఫిజియో రిహాబ్ సెంటర్ లో ఉచితంగానే చూస్తున్నాము. మీకు కానీ మీకు తెలిసిన వారిలో ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వారికి ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.